సో వెల్కమ్ బ్యాక్ టు కర్నూలు హంటర్ బాయ్స్. సో గైస్ ఈ రోజు వీడియో చేసిందంటే ఈరోజు సీరియస్ మ్యాటర్ అనమాట. అది మనది కర్నూలు హంటర్ బాయ్స్ టీం అనేది అది ఎవరు లాగిన్ అయితే చేసుకుంటూ లాగిన్ చేసుకున్నా పర్వాలేదు, కానీ దాని ఉన్న వీడియోలు మొత్తం డిలీట్ చేసిండు. ఎవడు ఇంతకి ఇంతే వాని పేరేంది, వాని కథ ఏంది, వాడు కానీ దొరకాల గాయస్ వానికి ఉంటది. అట్టిటే చెప్పాను, చూపిస్తాగండి. నిన్న నుంచి ఇద్దరు లిమిట్ అంటే ఇప్పటికే .9 న్యూస్లు ఇప్పుడే చేయడం. అది ఎవరో హ్యాక్ చేసేసారు, వాళ్ళు దొరకడం నాకు చెట్లప్పుడు. అదో కావాలంటే ఇక్కడ సైడ్ పెడతా చూడండి. మొత్తం వీడియోలు లాగిన్ చేసుకోండి కానీ ఇట్లా వీడియోలు డిలీట్ చేయకూడదు. ఎవరైనా సరే మా ఎవరో కాదు, మా టీం వాళ్ళే, మా టీం వల్ల ఎవరైనా ఉన్నారు, మా ఊరోళ్ళు వాళ్ళు ఉంటారు. అంటే బాగా వ్యూస్ పెరుగుతున్నాయి, బాగా వ్యూస్ పెరుగుతున్నప్పటికీ ఇలా చేసినారంటే చాలా బాగా చేస్తాం. మంచిగా అయితే ఆయన పర్వాలే, నేను తగ్గాను, వీటికైతే తగ్గాను, అసలు ప్రసక్తి లేదు. కావాలంటే ఇంకో వీడియో కూడా ఇంకా అకౌంట్ కూడా క్రియేట్ చేస్తా, భయపడాను. చూడండి గ్యాస్, వాని దొరికితే మాత్రం ఉంటది, వదిలిపెట్టాను. వాడు ఎంత దూరమైనా పోతా, కంపల్సరీ వాడైతే వదిలిపెట్టాను. ఇంకో విషయం ఏంటంటే అది షార్ట్ ఫిల్మ్ కూడా ఉంది కదా, షార్ట్ ఫిల్మ్ లో మార్నింగ్ వచ్చేసి రీల్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత చూద్దాం మీరు తీయడా అనుకున్నా, తీసేసినాడు. తీసేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట, ఎన్టీఆర్ వీడియో పెట్టినాడు. పెడితే పెట్టంలే, తప్పేం లేదు. వీడియోస్ అనేది డిలీట్ చేయాలా. 284 ఉండే వ్యూస్ బాగా పెరుగుతున్నాయి. ఇంకి అకౌంట్ హ్యాక్ చేయడానికి వస్తలేదు. అది కాక మానిటైజింగ్ అయింది అకౌంట్, అందుకే హ్యాక్ చేసే వస్తలేదు. ఇది డిలీటింగ్ చేసిన వీడియో. అదే వరగా చూడండి, దొరకాల పక్కాడే. వాడు ఎవరో కాదు, మన టీమ్ లోనే ఉన్నాడు, మన ఊర్లోనే ఉన్నాడు. మా టీమ్ లో ఎవరనో కానీ వస్తాయి లేదు ప్రశాంత్కి. ఏమరా నాకు కష్టపడి తీసిన వీడియో మొత్తం ఎవరైనా డిలే చేస్తారా? ఒకటిలే రెండులే మొత్తం. అరే కావాల్సి వస్తే నేనే సరా బై ఛానల్ అడిగితే, ఛానల్ కావాలా నాకు, పలాని ఛానల్ కావాలంటే ఇచ్చేస్తుండే అప్పుడే. దొంగతనం చేసుకునే అవసరం మీకేముంది? ఓ మాట కలిసినారా మీరు, అందుకనే ఇచ్చేసి అప్పుడే. మీరు తీసుకోండి ఛానల్, మీరు తీసుకోండి వీడియోలు, ఎవరైనా వద్దనరా? మా ఛానల్ నేను అన్నారేంద్రా మీరు? నిజంగా చెప్తున్నా, ఎవరు కానీ దొరికినప్పటికీ వాడిని మాత్రం వదలను. టీమ్ లో ఎవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేరు. కొంతమంది పేరు చెప్తా, ఇప్పుడు చెప్తే గొడవలు అవుతాయి, చెప్పాను. చూడండి గైస్, కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నా. దీన్ని ఆపుకుంటారేమో ఆపుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇది కర్నూలు హంటర్ బాయ్స్ అనేది 284 అంటే ఒక సబ్స్క్రైబ్ తగ్గిపోయినాడు. తగ్గిన పర్వాలే. ఇది మానిటైజింగ్ అయింది. మానిటైజింగ్ అయిన తర్వాత అది పాస్వర్డ్ కూడా ఎవరు చెప్పలేను, నా అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి ఇచ్చలేను. నాదొక్కని తప్ప ఎవరు మా టీంలో ఎవరు తెలియదు. వాళ్ళందరికి ఎవరు తెలియదు, కానీ నా దాంట్లోనే ఉంది. ఆయనను వాడు ఎట్లా తీసేసినాడో ఎట్లేనో అర్థమే కావట్లే. వాడు కానీ దొరకాలా, వానికి ఉంటుంది చూడండి, వదిలిపెట్టాను వాడిని అయితే. ఎవరు కానీ మంచోడు కానీ మనవాడు కానీ ఎవరో కానీ వాడు మా డీటెయిల్ మాకు ఇస్తేనే మంచిది. లేదా ఇయ్యము ఇయ్యనే మళ్ళీ మేము కొత్త తీస్తాము వీడియోలు. ఏం కూడా ఏ హ్యాకర్ నీకే చెప్తున్నా సురా, ఇప్పటి నుంచి మా వీడియోలు డిలీట్ చేస్తావా చేసుకో, భయపడను. కానీ యూట్యూబ్ ఛానల్ మానిటైజింగ్ అయింది, తీసుకోరా. ఛానల్ కాబట్టి తీసుకో, మెసేజ్ చెయ్యి. పలాంది నేనే తీసుకున్నా, కావాలంటే దమ్ముంటే మెసేజ్ చెయ్యి. కావాలంటే నేను వస్తా, ఛానల్ ఇచ్చేస్తా, అకౌంట్ డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తా చాలా. కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టాను. చూడలేదు. నెక్స్ట్ అది కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేస్తా,
దానికి మీ సపోర్ట్ కావాలి మళ్ళా. హ్యాకర్కి అయితే ఉంటది, హ్యాకర్ మాత్రం వదిలిపెట్టాను. ఈ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తా వీడియోలు, దానిలో అప్లోడ్ చేస్తా చూడండి. ప్లీజ్ గైస్ మళ్ళా సపోర్ట్ చేయండి. వాడు హ్యాకర్ ఎవరైనా మీ దాంట్లోనన్నా అకౌంట్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, మెసేజ్ చేయండి ప్లీజ్ గైస్. కొంచెం బాధేస్తుంది మంచిగా అయితే. నాలుగొకటి మొత్తం అన్న కరెక్ట్ వ్యూస్ పెరుగుతున్నప్పటికీ వీడియో ఎట్ చేసినాడు. వాని హ్యాకర్ కావని మాత్రం వాని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాడు ఎవరైనా సరే, ఎంత పెద్దడని తోపైనా సరే వదిలిపెట్ట. పిల్లలతో రావాలా మళ్ళీ, పెద్దలని వాళ్ళతో రావాలా మళ్ళీ. ఎవరిని బ్యాచ్ మొత్తం రావాలా, మన కాయాడు రియాజ్ ఆడు అందరితో రావాలి ఇప్పుడు దీనిగా. కరెక్ట్ అని తీసేసినాడు కానీ వాడు మిగతాదే తీసుకుంటే తీసుకోలే, భయపడను. కాకపోతే మన ఛానల్ మీద ఎవరు అనేది ఇంతకి వన్ కస్తే అర్థమే కావట్లేదు. ఒకరు ఎదుగుతుంటే ఒకరు నాశనం కానీకే తొక్కేస్తారు. తొక్కేయండి, ఆయన కూడా తగ్గలేదు. కానీ ఇప్పటి నుంచి చూడు, ఒక్కొక్క వీడియో నీకు చెప్పి వదులుతా. హ్యాకర్కి మాత్రం, హ్యాకర్ నీకు చెప్తున్నా, గుర్తించుకో. ఈ ఛానల్ తీసుకుంటే తీసుకోరా, నాకేం అవసరం లేదు. కాకపోతే మానిటైజింగ్ అయితే భయపడను. నీ దగ్గర కూడా ఉంది ఛానల్, నీకు చెప్పలే అకౌంట్ డీటెయిల్స్ తెలియదు, ఎట్లా లాగిన్ చేసుకున్నావో నువ్వు మీద హ్యాకర్ ఆ మాత్రం ఉంటుందిలే. కానీ సర్లే తీసేసుకోలే, వీడియో డిలీట్ చేయి, కావాలంటే మళ్ళీ అప్లోడ్ చేస్తా, మళ్ళీ వ్యూస్ పెరుగుతాయి. అంత లేని మానిటైజ్ కానీ వ్యూస్ పెరగవు. ఒక్కొక్క వీడియోకి 2K 1K వస్తున్నాయి. గంట కల్లా 1K వచ్చి నిలబడితే మనకి పెడితే వైరల్ అవుతాయి. వాడి హ్యాకర్ ఇంతే, ఏం కథనో వాడు యాడున్నాడు యాడలేనో ఇంతే. మన ఊరులో మన టీం వల్ల అర్థమే కావాలి. వాడు ఎవడన్నా కానీ పక్కనే వదిలి పెట్టాను అని వాడు నా దొరకాలి ఇప్పుడు. ఎవరైనా దొంగ నా కొడుకులు మన ఛానల్ చేసుకొని డిలీట్ చేసే ఎట్టా భయ మనది పరిస్థితి. కష్టపడి తీస్తుండే వీడియోలు ఎండగిలే నీడగిలే